ఏడాది కిందట అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరసనలతో అట్టుడుకుంది పాకిస్తాన్. నేడు అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చింది. సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ డి ఫ్యాక్టో లీడర్ ఆసిమ్ మునీర్ ప్రపంచ వేదికలపై సరికొత్త ప్రచారానికి తెరలేపారు. అమెరికా అధ్యక్షుడితో విందులు, క్రిప్టో ఒప్పందాలు, కొత్త రక్షణ కూటములతో మునీర్ వేస్తున్న అడుగులు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు భారత గతంలో దౌత్యపరమైన ప్రయత్నాలు చేసినప్పటికీ పాకిస్తాన్ మరింత బలపడుతోంది. వ్యూహాత్మకంగా మిత్ర దేశాలను పెంచుకుంటుంది. అసలు మునీర్ అనుసరిస్తున్న ఈ పర్సనల్ డిప్లొమసీ వెనుక గేమ్ ఏంటి? అమెరికాను పాక్ ఆర్మీ చీఫ్ ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? మునీర్ బలోపేతం అవ్వడం భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? వాచ్ స్టోరీ. పాకిస్తాన్ సుప్రీం లీడర్గా ఆర్మీ చీఫ్ మారాడా? ట్రంప్ను మునీర్ ఎలా బుట్టలో వేసుకున్నాడు? భారత దౌత్యపరమైన ప్రచారంలో విఫలమైందా? ఏడాది క్రితం పాకిస్తాన్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిపోతున్న అప్పులు, దేశంలో అంతర్గత నిరసనలు దాయాదిని కుదిపేశాయి. ఇప్పుడు కూడా ఆ సంక్షోభాలతోనే ఉగ్రదేశం నెట్టుకొస్తోంది. కాకపోతే ఈసారి కాస్త మెరుగైన ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు తనను తాను సంక్షోభ నివారణగా, ఆయుధ విక్రేతగా, డొనాల్డ్ ట్రంప్ రిమోట్ కంట్రీగా మార్కెట్ చేసుకుంటోంది. పాకిస్తాన్ విషయంలో ఇది ఒక పెద్ద పెనుమార్పు. ఇదంతా ఆ దేశ డి ఫ్యాక్టో లీడర్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చలివే. ఇప్పుడు మునీరే ప్రపంచానికి పాకిస్తాన్ ముఖచిత్రంగా మారాడు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఆర్మీ చీఫ్ వెళ్తున్నాడు. అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇన్వెస్టర్లు, సీఈఓలను కలుస్తున్నాడు. పాకిస్తాన్ ప్రయాణాన్ని ఆసిమ్ మునీర్ ద్వారా అంచనా వేయవచ్చు. అయితే ఈ ఉత్సాహమంతా ఒక కొలిక్కి రాకపోవచ్చు. పాకిస్తాన్ మళ్లీ పక్కకు నెట్టివేయబడవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే తాజా పరిణామాలపై ఆసిమ్ మునీర్కు కొంత పట్టు పెరిగింది. ప్రపంచం దృష్టి పాకిస్తాన్పై ఉంది. ఇదంతా ఎలా సాధ్యమైంది అన్నదే అసలు ప్రశ్న. అమెరికాకు ఉడిగం చేయటంలో పాకిస్తాన్కు ప్రత్యేకమైన పేరుంది. నిజం చెప్పాలంటే ఇది పాత వ్యూహం. దాన్ని మునీర్ ప్రయోగిస్తున్నాడు. కాకపోతే ఈసారి కొద్దిగా వ్యూహం మార్చాల్సి వచ్చింది. గతంలో అమెరికాకు ఏదో ఒక వ్యూహాత్మక ప్రయోజనం పాక్ అందించేది. 1970లో అమెరికా, చైనా మధ్య వారధిగా పాక్ నిలిచింది. 1980లో ఆఫ్ఘనిస్తాన్లో రహస్య కార్యకలాపాలకు వేదికైంది. 2000లో తాలిబాన్లపై పోరుకు ప్రధాన స్థావరంగా మారింది. కానీ ఇప్పుడు అమెరికాకు ఇవ్వటానికి పాక్ వద్ద ఏమీ లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఎప్పుడూ వెళ్లిపోయింది. చైనా తెలియని రహస్య భూభాగం ఏమీ కాదు. స్వయంగా ట్రంపే ఈ ఏడాది బీజింగ్లో పర్యటించారు. అందుకే మునీర్ వ్యూహాత్మక విధానం నుంచి వ్యక్తిగత స్థాయికి మళ్లాడు. ట్రంప్నకు ఉన్న బలహీనతలు రెండు. ఒకటి బలహీనతలైన అతిగా పొగడటం, రెండోది నిధులు. ఈ రెండు అంశాలను పాక్ ఆర్మీ చీఫ్ క్యాష్ చేసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయి. భారత పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారన్న క్రెడిట్ను ట్రంప్కు ఉగ్రదేశం ఇచ్చింది. అంతేకాదు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి కూడా సిఫార్సు చేసింది. ఆ తర్వాత డబ్బు కోసం తెరపైకి వచ్చింది. ట్రంప్ కుటుంబ సంస్థతో మునీర్ క్రిప్టో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వాస్తవానికి పాకిస్తాన్ చట్టాలనే పూర్తిగా మునీర్ మార్చేశాడు. గతంలో పాక్లో క్రిప్టో అసెట్స్ పై నిషేధం ఉండేది. కానీ ఇప్పుడు వాటిని విదేశీ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తూ అనుమతించాడు. ట్రంప్ కుటుంబ ప్రయోజనానికే అలా చేశాడు. దీంతో మునీర్పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాక్ ఆర్మీ చీఫ్ను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్గా ట్రంప్ కొనియాడాడు. ట్రంప్ను పాక్ వైపు తిప్పుకోవటంలో మునీర్ వ్యూహంలో ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. రెండో పార్టీ విషయానికి వస్తే మునీర్ డీల్ మేకింగ్ పరంపరను కొనసాగించారు. గత వారమే దీనికి సంబంధించి సరికొత్త ఒప్పందం జరిగింది. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని మాకా డిఫెన్స్ అగ్రిమెంట్ అంటారు. అయితే చాలా మంది దీన్ని ముస్లిం నాటోగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు గత నెలలో కువైట్తో రక్షణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరింత విస్తరించింది. ఈ ఒప్పందంలో పరస్పర భద్రత గురించి అంశం లేనప్పటికీ నిఘా సమాచార మార్పిడి, ఆయుధ విక్రయాలు వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయుధ విక్రయాలను పాకిస్తాన్ ముమ్మరం చేసింది. మయన్మార్, అజర్బైజాన్, నైజీరియా దేశాలకు JF-17 యుద్ధ విమానాలను విక్రయించింది. ఇవి చైనా డిజైన్తో పాకిస్తాన్లో తయారవుతున్న జెట్లు. ఈ యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ కూడా ఆసక్తి చూపుతోంది. లిబియా తిరుగుబాటుదారులతో $400 కోట్ల భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో కూడా JF-17 జెట్ల విక్రయాలు ఉన్నాయి. ఇవన్నీ ముందస్తు వ్యూహంలో మునీర్ వేసిన ఎత్తుగడలే. అయితే ఫిబ్రవరి చివర్లో మునీర్కు ట్రంప్ ఊహించిన బహుమతి లాంటి అవకాశం ఇచ్చారు. అదే అమెరికా ఇరాన్ యుద్ధం. ఈ యుద్ధంతో అమెరికా చిక్కులో పడింది. యుద్ధంలో అమెరికా బయటపడే దారే లేనప్పుడు మునీర్ మరోసారి యాక్షన్లోకి దిగాడు. ఇరాన్ జనరల్స్తో మునీర్కు ఉన్న
ఉన్న సంబంధాలు దౌత్య చర్యలకు ఉపయోగపడ్డాయి. ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్కు ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. కానీ అప్పటికే పాకిస్తాన్ తాను కోలుకున్నది సాధించింది. ప్రపంచం దృష్టిని మునీర్ తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇది 2 ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటిది, అసీం మునీర్ భవిష్యత్తు ఏమిటి? ఇప్పటికే తగినంత అధికారాన్ని ఆర్మీ చీఫ్ సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్లో ఇప్పుడు తనే సుప్రీం లీడర్ అయినప్పటికీ బహిరంగంగా మాత్రం మునీర్కు అధికారం దక్కలేదు. పౌరపాలన ఉందనే ముసుగును కొనసాగిస్తున్నాడు. ఇది విదేశాల్లో అసీం మునీర్కు రక్షణ కల్పిస్తోంది. కాగితంపై మునీర్ ఒక జనరల్ మాత్రమే, కానీ వాస్తవంలో మాత్రం నియంత. జనరల్తో ప్రపంచ దేశాల నాయకులు బహిరంగంగా వ్యాపారం చేస్తారు, కానీ నియంతతో జరిపే వ్యవహారాలు పారదర్శకంగా ఉండవు. దేశంలో మాత్రం మునీర్ తన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించుకుంటున్నాడు. కొత్త చట్టాల ప్రకారం మునీర్ జీవితకాల ఫీల్డ్ మార్షల్గా నియమితులయ్యాడు. అంతేకాకుండా చట్టపరమైన కేసుల నుంచి మునీర్కు జీవితకాల మినహాయింపు లభించింది. ఇప్పుడు మునీర్ ఎదుర్కొంటున్న ఏకైక సవాలు అంతర్గత భద్రతే. బలూచిస్తాన్లో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వెనక్కి తగ్గేదలే అంటున్నారు. తాలిబన్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘాన్ తాలిబన్లు, పాకిస్తాన్ తాలిబన్లు ఇద్దరూ దీనిలో భాగమే. ఈ ముప్పులను ఎదుర్కోవటానికి అసీం మునీర్ విదేశీ మద్దతుపై ఆధారపడుతున్నారు. బహుశా అమెరికా మిత్రుడిగా మునీర్కు ఆ సాయం దక్కవచ్చు. ఒకవేళ మునీర్కు సాయం దక్కకపోతే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అది పాక్ ఆర్మీ చీఫ్ భవిష్యత్తుకు సంబంధించి తదుపరి అడుగు. అయితే భారత్పై మునీర్ ప్రభావం ఏమిటనేది తదుపరి ప్రశ్న. అయితే ఇక్కడ పరిస్థితులు అంత బాగోలేవు. ఎందుకంటే గతేడాది భారత్ భారీ దౌత్యపరమైన ప్రచారాన్ని చేపట్టింది. పాకిస్తాన్ అనేది నియంత్రణ లేని దేశమని, అదొక ఉగ్రవాద దేశమని ప్రపంచంలోని డజన్ల కొద్దీ దేశాలకు మన చట్టసభ సభ్యులను పంపి మరీ చెప్పించాము. అయినప్పటికీ సరిగ్గా ఏడాది తర్వాత కూడా పాకిస్తాన్ను ఎవరూ బహిష్కరించలేదు. బదులుగా ఇప్పుడు గతంతో పోలిస్తే ఆ దేశానికి మిత్రులు మరింతగా పెరిగారు. అయినప్పటికీ ఇది పాకిస్తాన్ అసలు సమస్యల నుంచి మాత్రం బయటపడలేదు. ఆ దేశం ఇప్పటికీ అదే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దేశాన్ని అదే అస్థిర రాజకీయ వ్యవస్థ వణికిస్తోంది. ఓటములకు చిరునామాగా మారిన అదే సైనిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. డొనాల్డ్ ట్రంప్కు మునీర్ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ కావచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క యుద్ధాన్ని కూడా మునీర్ గెలవలేదు. కాబట్టి మనం ప్రజాదరణను నిజమైన అధికారంతో పొరబడకూడదు. అలానే కేవలం లాభాపేక్షతో కూడిన తాత్కాలిక సంబంధాలను కాల పరీక్షకు నిలిచిన బలమైన సంబంధాలుగా భావించకూడదు. అయినప్పటికీ భారత్ మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన ప్రచార శైలి మరింత పదునుగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఇచ్చే ప్రకటనలు, పర్యటనలు సరిపోవు. పాక్ను ఎండగట్టే తీరును మరింత ఉధృతం చెయ్యాలి. తిరుగులేని సాక్ష్యాధారాలు, ఆకట్టుకునే కథనాలతో కూడిన బలమైన ఉద్యమంలా భారత్ తన ప్రచారాన్ని ఇది కొనసాగించాలి. అప్పుడే పాకిస్తాన్ అసలు వ్యూహం బట్టబయలు అవుతోంది. ఉగ్రదేశంగా ప్రపంచం గుర్తిస్తోంది. అప్పటి వరకు పాకిస్తాన్లో అసీం మునీర్ మాత్రం హీరోగా నిలుస్తాడు.